ఇచ్చిన హామీలను నెరవేర్చిన వాళ్ళకే ఓటు వేసి గెలిపించాలని ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాలకీర్తి రవి కోరారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ అమలు చేయగలిగే హామీలను మాత్రమే ప్రకటించి పథకాలను అమలు చేస్తున్న ఘనత వైఎస్ఆర్సీపీకే దక్కుతుందన్నారు. రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని, అప్పుడే రూరల్ పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుందని తెలిపారు. విజయసాయిరెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారికి విడుదల చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఒక విషయాన్ని చర్చించుకోవడం మొదలుపెట్టారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించినటువంటి ఇదే రాష్ట్ర ప్రజలు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, 73,000 వయసులో కూడా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మేనిఫెస్టోని ఒక చేతిలో మేనిఫెస్టోని ఇంకో చేతిలో 2024న ఏర్పాటు చేయబడుతున్నటువంటి విడుదల చేసేటువంటి మేనిఫెస్టోని చేతిలో పెట్టుకొని మాట్లాడినటువంటి సత్తా లేనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న మొగుడు కాబట్టి 2019లో మేనిఫెస్టో మొత్తం అమలు చేశాను. ఈ యొక్క అమలు చేసినటువంటి మేనిఫెస్టోలో ఉన్న ప్రతి దాన్ని 90% అమలు చేశాను కాబట్టి ఈ రోజు నేను ఈ మేనిఫెస్టోని చేతిలో పెట్టుకొని 2024న నేను ఏదైతే మేనిఫెస్టోని విడుదల చేస్తున్నానో ఆ యొక్క మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నింటిలో కూడా తమకు ఎవరిస్తున్నానని చెప్పి సవినంగా చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు అనేకమైనటువంటి వరాలు చూపించారు. మరి దీనిలో ముఖ్యంగా ఎత్తుకుంటే ఎస్సీలకు సంబంధించి గతంలో దేశంలో ఎన్నడూ లేని విధంగా, దేశంలో ఎప్పుడు లేని విధంగా 500 కుటుంబాలకు పైగా 50% ఎక్కువ ఉన్నటువంటి దళితులను ఒక పంచాయతీగా, దళితులు ఉన్నటువంటి ఏరియాని పంచాయతీగా ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ యొక్క వరాన్ని కురిపించిన ఏకైక నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. అలాగే ఇంకో విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలోని ప్రతి గిరిజన కుటుంబంలోని గ్రామాలు చాలా ఉన్నాయి. ఈ గిరిజన కుటుంబాలకు సంబంధించినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో 500 కుటుంబాలకు సంబంధించిన గ్రామాలు కూడా పంచాయతీ ఏర్పాటు చేసినటువంటి గంట కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మరి గిరిజనులకు 200 యూనిట్లు అంటే ఈ రోజు నేను ప్రతి పల్లెటూరులో చూడడం జరిగింది. 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్నటువంటి పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి మళ్ళా కూడా ఒకటే చెప్తున్నారు. 2019లో ఇచ్చినటువంటి టైట్లకే గిలగలగలగల కొట్టుకులాడారు. ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, అపోజిషన్ లో ఉన్నటువంటి వారు కానీ, జనసేన పార్టీకి సంబంధించిన వారిని. మరి 24లో సేమ్ అదే మేనిఫెస్టో అని డబల్ గా ఇంక్రిమెంట్ చేశాడు. డబల్ గా. దీన్ని బట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, బీజేపీ పార్టీ నాయకులు కానీ జనాభాలోకి ఏ మొహం పెట్టుకోవాలని అని చెప్పి వాళ్ళు విలువలాడుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే చరిత్ర చూస్తే డబల్ చేశాడు, ఆసరా చూస్తే డబల్ చేశాడు, నేతన్న నేస్తం చూస్తే డబల్ చేశాడు. ప్రతి ఒక్కటి కూడా రైతులకు రుణమాఫీ చూస్తే 13,500 నుండి 16,000 రూపాయలు చేశాడు. అమ్మఒడి చూస్తే 15,000 నుండి 17,000 రూపాయలు చేశాడు. ఇవన్నీ కూడా ఒకదానికి తట్టుకోలేకపోతే, ఎందుకంటే ఒక విషయం తెలియజేస్తున్నా, చంద్రబాబు నాయుడుని నమ్మి తను ఎన్ని ఉచిత పథకాలు ఇచ్చినా ఆ పథకాలన్నింటికి ఆకర్షితులైనటువంటి వారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ప్రజలు చాలా తెలివివంతులు చెప్పి తెలియజేస్తున్నా. ఎవరైతే హామీలు ఇస్తారో, ఎవరు డమ్మి హామీలు ఇస్తారో, ఎవరైతే ఇది నెరవేర్చగలరో హామీలను పసిగట్టి వారికే పట్టం కట్టగలరు. ఆ పట్టం కట్టేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందు వరుసలో ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకపోతే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మన రూరల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమ్మా, మీ అందరికీ కూడా ఓ 10 నిమిషాలు చెప్తాను. ఆ 10 నిమిషాల్లో 10 మాటలు చెప్తాను. ఆ 10 మాటల్లో నిజముంటేనే తల్లి, అమ్మా నిజముంటేనే తల్లి నాకు ఓటు వేయండి అని అంటారు. ఏది నిజం, ఏది అబద్ధం? నువ్వు చెప్పే ప్రతి మాటలు కూడా ప్రజలు అమ్మా 10 నిమిషాలు చెప్తా,
10 నిమిషాల్లో 10 మాటలు చెప్తా, నిజముంటేనే ఓటేయాలి అన్నారో అప్పుడు ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. 10 నిమిషాల్లో నువ్వు చెప్పేది 10 మాటలు చెప్పేది 10 మాటలు కూడా అబద్ధాలే. మరి నిన్నేం చూడాలి, ఏం నిర్ణయించుకోవాలి? మేమైతే ఒకటి చెప్తున్నాం, 13 నెలల క్రితం వచ్చినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 150 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఎక్కడ చూసిన సిమెంట్ రోడ్లు చేశారు. కాబట్టి మేము ఆయనకి రుణపడి ఉన్నాం, ఆయనకే మా ఓట్లు. నువ్వు ఎన్ని అబద్ధపు మాటలు చెప్పినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, కరెంటు పెరిగింది, ఉప్పు పెరిగింది, పప్పు పెరిగింది, నీళ్లు పెరిగింది, ఆఖరికి ఇసుక కూడా పెరిగిందని చెప్పినా అభివృద్ధి ఎవరైతే చేస్తారో వాళ్ళకే మేము పట్టం కడతామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు. కాబట్టి ఒక విషయాన్ని గుర్తించాలా, మీరు ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని అవాస్తవాలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటా పోయినా ఒకటే ఇక్కడ నమ్ముతున్నారు. 13 నెలల్లో 150 కోట్ల రూపాయలు తెచ్చిన వ్యక్తి 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు తెస్తారని చెప్పి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు గట్టి నమ్మకంతో ఉన్నారు. అదే నమ్మకంతో, అదే విధంతో, అదే బాటలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి నెల్లూరు రూరల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇక వేళ 10 నిమిషాలు 10 మాటలు 10 అబద్ధాలు అనేది మానేస్తే బాగుంటుందని చెప్పి అంటున్నా. ఇది చాలు. ఇక నీ ప్రచారం మాకు తెలిసి ఇప్పటి వరకు మేము ప్రతి పల్లెటూరులో తిరిగాం, 26 డివిజన్లు తిరిగాం, 18 పంచాయతీలు తిరిగాం. ఎక్కడ పెట్టినా ప్రజలు నిరాశనాలు పడుతున్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి. మేము ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట్లాడుతున్నారు, జగన్ అన్నకే మా ఓటు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మా ఓటు. కొన్ని గ్రామాల్లో చూస్తే జగన్ పెట్టినటువంటి భిక్ష మేము తిన్నాం, ఆయనకి మేము ఎన్నుకోకపోయాము అని ఖచ్చితంగా చెప్తున్నారు. మరి ఇటువంటిప్పుడు నీకు 40,000 కోట్ల మెజార్టీతో ఏం చేస్తానని చెప్పి ఎలా చెప్పుకుంటున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా. మరి ఎస్సీ ఎస్టీ కాలనీలో కూడా మేము తిరుగున్నాం. ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీలో మేము చూడగా ఒకటి, ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుగా మేము ఓటేస్తామని చెప్పి కరాఖండగా చెప్పేటప్పుడు 40,000 ఓట్లు పక్క నియోజకవర్గానికి తీసుకొచ్చి నువ్వు మెజార్టీతో వస్తావని చెప్పి నేను అడుగుతున్నా. మరి రెండో స్థానంలో ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు నెల్లూరు రూరల్ పార్లమెంటరీ అభ్యర్థిగా రావడం నిజంగా నెల్లూరు జిల్లా చేసుకున్నటువంటి ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను చెప్తాను భావిస్తున్నాం మేము. ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాని శరవేగంగా అభివృద్ధి చేసిన వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఆ తర్వాత ఎక్కడ కుంటి పడిపోతుందో, ఎక్కడ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కడ అభ్యర్థి లేక ఇబ్బంది పడతాం అనుకున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వరంగా మాకు విజయసాయి రెడ్డి గారిని ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ఉంటే మాకు కుటీర పరిశ్రమలు వస్తాయి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు వస్తాయి, అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి, పవర్ ప్లాంట్లు వస్తాయి, నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశం దొరుకుతుందని చెప్పి ఆశపడుతున్నాం. అలాగే నెల్లూరు సిటీని వైజాగ్ సిటీ కన్నా కూడా ఎక్కువగా మారుస్తాను, అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్పడం నిజంగా నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా అదృష్టం చేసుకున్నారని చెప్పి నేను తెలుస్తూ, కాబట్టి రానున్న ఎలక్షన్ లో నెల్లూరు జిల్లాలో ఉన్న, ఉమ్మడి జిల్లాలో ఉన్న 10కి 10 నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఇది ఖచ్చితంగా చెప్తున్నా. రానున్న కాలం అందరూ చెప్తూ ఉంటారు, తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, వైసీపీ పార్టీ అయిపోయింది, వైసీపీ పార్టీ లేదని. రేపు చూడు, మే 13వ తేదీన ఎవరు ఊహించిన విధంగా, ఎవరు కూడా కనీ విరిగిన రీతిలో 10కి 10 నియోజకవర్గాలు గెలుచుకుంటున్నా. 10కి 10 నియోజకవర్గాలు గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా కడప తర్వాత నెల్లూరు జిల్లాని గిఫ్ట్ గా ఇవ్వబోతున్నా అని చెప్పి తెలియజేస్తున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.